నీ కోసం ఏడ్చేవారుంటే నీ అదృష్టంగా భావించు. నిన్ను చూసి ఏడ్చేవారుంటే వారిలో లేని గొప్పతనం నీలో ఉందని సంతోషించు. చెప్పిన మాట వింటే ఎవరూ చెడిపోరు, కానీ చెప్పుడు మాటలు వింటే ఎవరైనా చెడిపోతారు. వినటంలో మనిషి తొందరపడాలి, కానీ మాట్లాడటంలో కాదు. ఎంతటి కష్టం వచ్చినా సింహం తన గంభీరత్వాన్ని వదలదు. అలాగే జీవితం ప్రతి సవాల్ని చిరునవ్వుతో స్వాగతిస్తూ ధైర్యంగా ఎదుర్కోవాలి. మీ ఉద్దేశం మంచిదైనా కొన్ని సందర్భాల్లో ఇతరులు నిందించడం, హేళన చేయడం సాధారణమే. వారి మాటలు పట్టుకొని మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవద్దు. ఆశ ఉన్నవాళ్ళు ఆనందంలోనే బ్రతకగలరు. ఆశయం ఉన్నవాళ్ళు బాధలో కూడా ఆనందంగా బ్రతకగలరు. పులి ఎప్పుడూ పులిలాగే జీవించాలి. పొరపాటున అది పిల్లిలా ప్రవర్తించిందా కుక్కకు కూడా లోకువైపోతుంది. సంతోషకరమైన జీవితం అందరికీ ఉండదు, కానీ ఎప్పుడూ మంచిగా ఆలోచించే వాళ్లకు ఆ లోటు తెలియదు. మంచివారనిపించుకోవటానికి నలుగురు ముందు నటించేవారు, ఇతరులను చెడ్డవారిగా చిత్రీకరించేందుకు ప్రయత్నించేవారు నలుగురు దృష్టిలో చెడ్డవారిగానే మిగిలిపోతారు. నువ్వు నవ్వుకి యజమానైతే నీ అనుమతి లేకుండా నిన్నెవరూ బాధ పెట్టలేరు. సహనం అనే సంస్కారం అలవర్చుకో. అది నిన్ను సగర్వంగా తలెత్తుకు తిరిగేలా చేస్తుంది. పొగడ్తలకు పొంగిపోయేవాన్ని పడగొట్టడానికి యుద్ధం చేయవలసిన అవసరం లేదు. మరింత పొగిడితే చాలు. అవసరానికి తీసుకునేది రూపాయి అయినా జీవితంలో తీర్చుకోలేని రుణమే. గెలుపంటే చేరుకున్న గమ్యం కాదు, ఆ గమ్యాన్ని చేరుకునే క్రమంలో ఎదురైన పరిస్థితుల నుంచి నేర్చుకున్న అనుభవం. మీ జీవితంలోని ఎంతో విలువైన విషయం మీ జీవితమే. ధనం బ్రతుకుబండిని నడిపే ఓ బలమైన ఇంధనం. అది మనిషికి మానసిక ధైర్యాన్ని ఇస్తుంది. రేపేం జరిగినా తట్టుకొని నిలబడతాననే భరోసానిస్తుంది. ధనం విలువ తెలుసుకున్నవారు పొదుపుగా ఖర్చు చేస్తారు, ప్రశాంతంగా జీవిస్తారు. ధనమే అన్నిటికీ మూలం. జరిగిపోయి నిన్న, జరగబోయే రేపటి కంటే ఈరోజు చాలా విలువైనది. మీ మాటల్లో అద్భుతమైన శక్తి ఉంది. చేదుగా మాట్లాడితే తేనె కూడా అమ్ముడుపోదు. తీయగా మాట్లాడితే మిరపకాయ కూడా అమ్ముడుపోతుంది. మనసు ఎంత నిర్మలంగా ఉంటే దాన్ని నియంత్రించటం అంత సులభం. ఎవరు నీ గురించి ఏమనుకున్నా వదిలేసే, కానీ నీ వ్యక్తిత్వాన్నే వేలెత్తి చూపితే మాత్రం ఊరుకోవద్దు. ఒకరి వ్యక్తిత్వాన్ని వేలెత్తి చూపే హక్కు ఎవరికీ లేదు. ఒకరి వ్యక్తిత్వాన్ని వేలెత్తి చూపించే వ్యక్తిత్వాలు ఎవరికీ లేవిక్కడ. ఎవరైతే ఇతరులు తన గురించి ఏమనుకుంటున్నారో అన్న ఆలోచనలకు దూరంగా ఉంటారో వారు ఎక్కువ మనశ్శాంతిగా ఉంటారు. నీ ఎదురుగా నిల్చొని నీ ముఖం చూసి నీ గురించి మాట్లాడటం చేతకాని వారే నీ వెనుక నీ వ్యక్తిత్వాన్ని విమర్శిస్తూ మాట్లాడతారు. అలాంటి వారు ఇప్పుడు జీవితంలో వెనకే ఉంటారు. నీ తప్పునెవరైనా వేలెత్తి చూపితే ఆగ్రహించకు. నీ మేలు కోరేవారు ఒక్కరైనా ఉన్నారని గ్రహించు. 100 కుక్కలు ఒక్కసారిగా మురిగినా ఒక్క సింహగర్జనకి సమానం కాదు. ఎంతమంది గట్టిగా అరిచి ప్రచారం చేసినా ఒక నింద ఎప్పటికీ నిజం కాదు. ఒకరిని కించపరిచి తమని గొప్పగా చూపించుకోవటం బలహీనుల లక్షణం. ఒకరు బాగుంటే చాలు మాకు మంచి జరుగుతుందనుకోవటం బుద్ధిమంతుల లక్షణం. జీవితంలో మీరు చేసే పెద్ద పొరపాటు ఏంటో తెలుసా? అందరూ మీ వాళ్ళే అని గుడ్డిగా నమ్మి దారుణంగా వాళ్ళ చేతిలో ఓడిపోవటం. అదృష్టం ఎప్పుడూ మీ చేతుల్లో ఉండదు. కేవలం నిర్ణయాలు మాత్రమే మీ చేతుల్లో ఉంటాయి. మీరు తీసుకునే నిర్ణయాలే మీ అదృష్టాన్ని నిర్ణయిస్తాయి. బావిలో నీటి కోసం వేసిన బకెట్ ఒరిగి ఉన్నప్పుడు మాత్రమే నీటిని పైకి తేగలదు. అలాగే మీలో ఒదిగి ఉండే తత్వం ఉన్నప్పుడే ఉన్నత స్థాయికి వెళ్ళగలరు. కొన్నిసార్లు విధి మిమ్మల్ని వ్యతిరేక దిశలోకి నెట్టేస్తుంది. అది మీలో మీకు తెలియని బలాన్ని బయటికి తెస్తుంది. ఊహించని గెలుపుని అందిస్తుంది. అందుకే ఏం జరిగినా అంతా మీ మంచికే అని ముందుకు సాగాలి. మీకు మీ మీద ఉన్న నమ్మకమే మీ విజయానికి తొలిమెట్టు. ఒక అడుగు వెనక్కి పడితే ఆగిపోకండి. మరో 10 అడుగులు ముందుకు వేస్తేనే విజయం మీ సొంతం. జీవితం ఒక అద్దం లాంటిది. మీరు నవ్వినప్పుడే అది నవ్వుతుంది.
తమ ఆశలకు, తమ శక్తి సామర్థ్యాలకు మధ్యనున్న దూరాన్ని గుర్తించిన వారు మనసును అదుపులో ఉంచుకోగలరు. శత్రువునైనా ఎదిరించి యుద్ధం గెలవాలనుకో, అంతేకాని మోసం చేసి యుద్ధాన్ని గెలవాలనుకోకు. సక్సెస్ కోసం మొండిగా నిలబడిన వారి ముందు ఏ కష్టమైనా తలవంచాల్సిందే. మీరు ఏమి చేయలేనప్పుడు ఒక పని చేయండి, అదే ప్రయత్నించటం. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే ఏదైనా సాధించవచ్చు. దేవుడు మీకు విజయాన్ని ఇవ్వడు, విజయానికి కావలసిన శక్తిని సమకూరుస్తాడు. జీవితంలో మీదైన రోజు వచ్చే వరకు మీది కాని మాట పడుతూనే ఉండాలి. ఎదుటివారి కష్ట సమయంలో మీకు ఉన్నంతలో సహాయం చేయగలిగితే మీ కష్ట సమయంలో కూడా దేవుడు ఎవరో ఒకరి ద్వారా సహాయం పంపిస్తాడు. మంచి అనేది చేసే పనిలో ఉండాలి, కానీ చెప్పే మాటల్లో కాదు. నువ్వెంత గొప్పవారివని అనేదానికంటే ఎంత దయగలవారు అని అనేదే ముఖ్యమైన విషయం. చాలాసార్లు నీ డబ్బు తెలివి కంటే నీ దయే ఎదుటివారి హృదయం నింపగలదు. గెలవాలి అనే ఆశతో కాదు, గెలవగలను అనే నమ్మకంతో ప్రయత్నించండి, తప్పక విజయం సాధిస్తారు. అతి పెద్ద గురువు ఎదురుదెబ్బే. ఎదురుదెబ్బ తింటూ ఉంటేనే నేర్చుకుంటూ ఉంటావు. కారడవిలో బండరాయి సైతం ఓర్పు వహిస్తే ఆలయంలో విగ్రహం అవుతుంది. మనిషి సైతం సహనం వహిస్తే గొప్పగా మారటానికి తోడ్పడుతుంది నిగ్రహం. మీలోని లోపాలను, బలహీనతలను మీరు తెలుసుకోవటమే పెద్ద చదువు. మనిషి అవసరం మారినప్పుడు మనిషి మాట్లాడే విధానం కూడా మారిపోతుంది. ప్రాణం ఉన్నంత వరకు మట్టి మీ కాళ్ళ కింద, ప్రాణం పోయాక మట్టి మీ శరీరంపై ఉంటుంది. సంపాదించింది ఏది మీది కాదు, మంచితనం, ఎదుటివారి హృదయంలో ప్రేమ తప్ప. మీరు నిజాయితీగా ఉంటే మీతో చాలామంది మిత్రులు ఉండకపోవచ్చు, కానీ ఖచ్చితంగా సరైన వ్యక్తులే మీకు మిత్రులుగా మిగులుతారు. సాధ్యం కాదు అనుకుంటే ఏ పని చేత కాదు. ప్రయత్నించి చూడు, పోయేదేముంది? గెలిస్తే సంతోషం వస్తుంది, ఓడితే అనుభవం వస్తుంది. మార్పు అనేది తలుచుకుంటే రాదు, తెగిస్తే మాత్రమే వస్తుంది. మీ వలన ఇంకొకరు ఆనందంగా ఉన్నారనే విషయాన్ని వినటం ఈ లోకంలో మీకు కలిగే ఒకే ఒక మంచి అనుభూతి. 10 మంది మిత్రులతో కూర్చొని ఒకరి గురించి చెడుగా మాట్లాడటం కన్నా ఒంటరిగా కూర్చొని ఒక మంచి పుస్తకం చదవటం ఎంతో మేలు. గెలవాలంటే కష్టాలను ఓర్చుకోవాలి, ఎదగాలంటే గతాన్ని మర్చిపోవాలి, బ్రతకాలంటే ఇష్టాన్ని మార్చుకోవాలి. అదే జీవితం. గతాన్ని మర్చిపోకని గతం నేర్పించిన పాఠాలు మాత్రం మర్చిపోవద్దు. అవే నీ రేపటి భవిష్యత్తుని నిర్ణయిస్తాయి. బాధలు, కష్టాలు ఎలాగూ వెతుక్కుంటూనే వస్తాయి. అందుకే సంతోషాన్ని నువ్వే ఎత్తుక్కుంటూ వెళ్ళాలి. జీవితం అంటే సమయం. ప్రతి క్షణం ఎంతో విలువైంది. దాన్ని నువ్వు ఎంత బాగా వినియోగించుకుంటే జీవితం అంత బాగుంటుంది. నువ్వెంత తెల్లగా ఉన్నా నీడ మాత్రం నల్లగానే ఉంటుంది. నువ్వెంత నల్లగా ఉన్నా రక్తం మాత్రం ఎరుపు రంగులోనే ఉంటుంది. మంచితనం రంగుల్లో లేదు, మంచి మనసులో ఉంది. మీరు బాగున్నప్పుడు మిమ్మల్ని ఆకాశం అంత ఎత్తులో చూసేవాళ్ళు, మీరు బాగా లేనప్పుడు మిమ్మల్ని కనీసం మనిషిగా కూడా చూడని వాళ్ళు మీ జీవితంలో ఉన్నా లేకున్నా ఒక్కటే. డబ్బు మాట్లాడుతున్నప్పుడు మనిషి ఎంత గొప్పవారైనా మోగవారే. సహాయపడే విషయంలో పండ్లనిచ్చే చెట్టులా ఉండాలి. చెట్టుకి ఇవ్వటమే తెలుసు. మంచి మనుషులు కూడా అంతే. ఇతరులకు సహాయం చేయటం తప్ప వారి స్వార్థం కోసం ఎప్పుడూ ఏమీ ఆశించరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.